ఆ బుద్ధి చెప్పే బూడింకాయ పోయి బూడిదల పడ్డదట. ఊర్లో గంజాయి అమ్మేటోళ్లను మందు తాగేటోళ్లను పట్టుకోవాల్సిన పోలీస్ అన్నలే కార్ల గంజాయి మూటలు మందు బాటిల్ పెట్టుకొని తిరుక్కుంటా టక్కర్లు చేయబట్టే. సారు గిడ టక్కర్ అయిందంటే టక్కన వచ్చేటోళ్ళే టక్కర్లు చేయబట్టే. ఏం కాలమో ఏమోనుల్లా. సరే మరి గీ కాకి సార్ల కథ ఏంది, అలా కార్లున్న గంజాయి ముచ్చటిందో మునుం పడదామా? ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరపాడ అనే ఊళ్ళో కథ ఇది. సర్కారు బడి ముంగట పోలీసులు వేసిన ఈ నిర్వాకం చూసి ఊరలంతా ముక్కునేలేసుకోవట్టే. శంకరపాడతానన్న సర్కారు బడి దగ్గర రోడ్డు మీద బండ్లు పోలీసులు అంటే భయపడినట్టు భయపడకుండా లైన్గా పోతున్నాయి అన్నీ. కానీ వెనక నుంచి ఒక దున్నపోతాసంటే కారు హాలీవుడ్ సినిమా రేంజ్లో వచ్చి గుద్దిందట. ఇగేముంది, ఈడ గుద్దితే ఆడబోయి పడ్డది కారు. ఇక ముళ్ళ పొదలకు దూకినట్టు ఎదురుంగొస్తున్న ఒక ఆటోని గుద్దింది గిది. కారు దెబ్బకు ఆటో బోల్తా పడి అందులో ముగ్గురు అమాయకులకు ఒళ్ళంతా పచ్చడైపోయి దెబ్బలు దాకినేవుల మస్తుగా. ఊరల్లంతా ఉరుక్కుంటా కారు లోపల వచ్చి చూస్తే అందులోంది ఎవలో కాదు, జనాలను టక్కర్లను సమాజాన్ని కాపాడాల్సిన పోలీస్ సార్లే ఉండరటంలా. గుద్ది సార్లే ఈ స్పీడ్గా బండి తోలింది పోలీస్ సార్లు. ఇదంతా పక్కకు పెడితే ఇంట్లున్న సార్లు మేం పోలీసులం మా జోలికి రావద్దన్నట్టు చేసిర్రట. కానీ మన ఊరి జనాలు ఊకుంటారు. దొంగ దొరికినా దొర దొరికినా సెర్చింగే కదా. కారంతా చూసిర్రట. అప్పుడు తెలిసింది అసలు ముచ్చట. పోలీసుల కార్ల పెద్ద మొత్తంలో గంజాయి మూటలు, దానికి తోడు బ్రాండెడ్ మందు బాటిల్ కనిపించినాయట. ఇక లోపలేసేటోడు లోకమంతా తాగుతుండ అన్నట్టు గంజాయి కేసులను పట్టుకోవాల్సిన కాకీలే కార్లలో గంజాయి సరఫరా చేస్తుర్రు అనుకుంటే అంత ముక్కునేలేసుకోవట్టే. ఈ గంజాయి టక్కర్ల ముచ్చట ఊరంతా దావనంలో పాకే వరకు అద్దంకి టౌన్ సిఐ సుబ్బారావు సారు, ఎస్ఐ సాయి కుమార్ సార్లు డిపార్ట్మెంట్ పరువు తీసిర్రు కదవా అనుకుంటా కోపంకి వచ్చిర్రట. సొంత డిపార్ట్మెంట్ వాళ్ళే గంజాయితో బుక్ అయ్యే వరకు ఏం చేయనో తెలియక నెత్తి పట్టుకుర్రు సారోళ్ళు. ఇక ఏది ఏమైనా దొంగలను పట్టాల్సిన పోలీసులే గంజాయితో దొరికిన ఈ ఖతర్నాక్ ఐటమ్ కాతిది మరి.